సాధారణంగా ఐఏఎస్ అధికారులు ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు వందల కోట్ల రూపాయలు సంపాదించారు. చాలా అత్యధిక సంఖ్యలో ఉన్నవారి పరిస్థితి అదే. ఇది నా మనసును తాకేటువంటి ప్రశ్న. ఇది నా జీవితాన్ని ప్రశ్నించేటువంటి ప్రశ్న. ఇది నా ఉనికికి ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు, నేను సెలెక్ట్ అయినానని చెప్పనేటువంటి రీతిలో ఉన్నప్పుడు, నేను కాజీపేటలో నా ట్రైనింగ్ కోసమని, వెస్ట్ గోదావరిలో ట్రైనింగ్ కోసమని ట్రైన్ ఎక్కే ముందు చాలా మంది విద్యార్థులు, నా తోటి అధ్యాపకులు చాలా మంది, దాదాపు 40-50 మంది వచ్చి నాకు కాజీపేటలో వీడుకోలు పలికారు. వీడుకోలు పలికినప్పుడు ఒక మాట అన్నారు, సార్ ఇవ్వాలంటే మీరు మాకు లెక్చరర్, రమణ ఇవ్వాలంటే మీరు మా కొలీగ్వి, రేపు పొద్దున మీరు పెద్ద కలెక్టర్ అయినా కమిషనర్ అయినా పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు మీరు మాతో ఎలా ఉంటారో, మేము వస్తే మాట్లాడతారా అని ఒకరు, మీరు ఎంత గొప్పవారు అవుతారో, ఎంత ధనవంతులు అవుతారో మేము కనబడతామా మీకు అని చెప్పని ఇంకొకరు. వారు మాట్లాడే మాటల కల్లా నేను చెప్పింది ఒకటే, ఈనాడు నేను మీ మధ్య ఎలా ఉన్నానో, నేను ఎంత స్థాయికి పోయినా ఎంత పదవిలో ఉన్నా కానీ నేను మళ్ళీ అదే రమణగా ఉంటాను, మీకు మాటిస్తున్నాను. నేను ఏ రకమైనటువంటి అలవాట్లకు నేను లొంగను, ఏ రకమైనటువంటి ఆర్భాటాలకు లొంగను, ఏ రకమైనటువంటి అవినీతికి నేను తావివ్వను, ఏ రకమైనటువంటి అట్టహాసానికి కానీ లేకపోతే కావాలని చెప్పని అబద్ధాలు మాట్లాడడానికి కానీ సాధ్యమైనంత వరకు నాకు అవకాశం ఇయ్యను. ఈ రకంగా నేను ఉంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ నేను ఇప్పుడు ట్రైన్ ఎక్కుతున్నాను. తర్వాత మీరు చెకప్ చేసుకోండి, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు మళ్ళీ మనం కలుస్తాం, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం, నేను మీ దగ్గరికి వస్తాను, మీరు నా దగ్గరికి రావచ్చు అని చెప్పిన మాట నేను పని చేస్తున్నంత కాలం, ఇప్పుడు కూడా రిటైర్ అయిన తర్వాత కూడా జీవిస్తున్నంత కాలం అది నా చెవుల్లో గింగురమంటుంది అంజయ్ గారు.